నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. దక్షిణాదిన బలోపేతం కావడానికి ఆ దిశగా ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ఎంచుకుంది, భావిస్తోంది, పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా రాష్ట్రానికి ఆ పార్టీ అగ్రనాయకత్వం క్యూ కట్టి మరి రాష్ట్రానికి వస్తున్నారు. మోదీ నుంచి మొదలుకుంటే అమిత్ షా కానీ, నడ్డా కానీ ఇట్లా చాలా మంది అనేక సందర్భాల్లో వచ్చారు తెలంగాణకి. సో ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా, ఆ తర్వాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా తెలంగాణలో పార్టీ కోసం గట్టిగా ప్రచారం చేశారు. అయితే ఆ పార్టీకి ఆ రెండు ఎన్నికల్లో కూడా చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించిన రాష్ట్రంలో అధికారం అన్న కల అయితే మాత్రం కలగానే మిగిలిపోయింది, నెరవేరలేదు. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే కొంత అత్యధిక స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న వ్యూహంతో అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కొంత విభేదాలు తారాస్థాయికి చేరడం, ఆ కారణంగానే బీజేపీ అధిష్టానానికైనా బీజేపీ నాయకత్వానికి కూడా కొంత నిరాశ తప్పట్లేదు తెలంగాణలో అనేది కూడా కొంత పరిశీలకులు విశ్లేషణలో భావిస్తున్నారు. అంటే పార్టీలో అంతర్గత విభేదాలకు ప్రధాన కారణంగా అగ్రనాయకత్వం ముందు వెనుకలు ఆలోచన చేయకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారిని ఇష్టం వచ్చినట్లుగా చేర్చుకొని కీలక పదవులు అప్పగించడమే కారణం అనేది ప్రధానంగా ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి టాక్. అంటే ఆ కారణంగానే పార్టీలో పాత కొత్త నేతల మధ్య పూడ్చలేనంత అఘాతంగా ఏర్పడిందని ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే దీంతో కింకర్తవ్యం అని పార్టీ అధిష్టానం తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీలో ఉంది. అంటే విభేదాలు ఎంత తారాస్థాయికి చేరుకున్నాయంటే పార్టీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడిని నియమించలేనంతగా ఇవాళ విభేదాలు తారాస్థాయికి చేరినాయి. అంటే ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే పాత వారిని సముదాయించలేక, కొత్త వారిని నియంత్రించలేక నానా ఇబ్బందులు పడుతోంది బీజేపీ అధిష్టానం స్పష్టంగా తెలుస్తుంది. అంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ రాష్ట్ర వ్యవహారాలను కొంత మేనేజ్ చేయడం కష్టమని రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని కూడా బీజేపీ హైకమాండ్ కొంత ఎప్పుడో, అంటే వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెంటనే ప్రకటించింది. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎక్కడ కూడా అధిష్టానం ఏ డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి, ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పెద్ద ఎత్తున అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చినాయి. అంటే ఇక్కడ ప్రధానంగా ఆ బ్రేకులు పడుతున్నటువంటి వ్యవహారం, అందుకు కారణం ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలే అనడానికి ఇసుమంత అయినా కూడా సంకోచించాల్సినటువంటి అవసరం లేదని బీజేపీలోని ప్రధానంగా నాయకత్వం మధ్య చర్చలు జరుగుతుంది. గత 2 నెలల క్రితం కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో 3 నుంచి 4 ఉన్నప్పటికీ కూడా అనేక వడపోతల తర్వాత రేసులో ప్రధానంగా ఈటల రాజేందర్ నిలిచారు. కానీ ఆ పేరును ప్రకటించలేక బీజేపీ అధిష్టానం కొంత వెనుకడుగు వేసింది. అయితే పార్టీలో కూడా, పార్టీ కేడర్లో కూడా మంచి పట్టునటువంటి కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ అడ్డుగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనేది బీజేపీలో ఉన్నటువంటి టాక్. అంటే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటల తప్ప మరెవరైనా అభ్యంతరం లేదని ఆయన పార్టీ హైకమాండ్ వద్ద గట్టిగా చెప్పినట్లుగా కొంత తెలుస్తుంది. సో ఇప్పుడు మరొకసారి అధ్యక్ష పదవి అంశం తెర మీదకి వచ్చినప్పుడు మరొకసారి ఈటల రాజేందర్ పేరు వస్తుంది, మరోవైపు ధర్మపురి అరవింద్ పేరు వస్తుంది, ఇట్లా అనేక మంది పేర్లు, డీకే అరుణ, రామచంద్రరావు, ఇట్లా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తుంది. కానీ పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు ఎట్టి పరిస్థితులైనా బయట నుంచి వచ్చినటువంటి వారికి అప్పగించడానికి తాము అంగీకరించబోమని పార్టీలో ఉన్నటువంటి హిందుత్వవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వంటి సంస్థలు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అప్పటి వరకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అనూహ్యంగా బీజేపీ హైకమాండ్ మార్చింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున కిషన్ రెడ్డి స్థానంలో అప్పట్లోనే ఈటల రాజేందర్ పేరు నియమించాల్సి ఉంది. అంటే బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డికి ఇవ్వడం కూడా మార్పు వెనుక ఉన్నది కూడా ఈటల రాజేందరే అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో పార్టీ చేరికల కమిటీకి కొంత నేతృత్వం వహిస్తున్నటువంటి ఈటల రాజేందర్కు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొంత బండి సంజయ్ అడుగడుగునా కూడా అడ్డుపడుతున్నారు అనేది కొంత అప్పట్లో జరిగినటువంటి ప్రచారం. ఆ కారణంగానే ఈటల పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా కొంత ఫలించలేదు, ముందుకు సాగలేదు అనేది ఈటల వర్గీయులు అప్పట్లో ఆరోపణలు పెద్ద ఎత్తున గుప్పించారు. సో ఇట్లా అనేక విమర్శలు, ప్రతి విమర్శల మధ్య, అంతర్గత విభేదాల మధ్య బీజేపీలో శతమతమవుతుంది, నాయకత్వం అంతా ఇబ్బంది పడుతుంది. అప్పటి నుంచి ఇరువురి మధ్య కొంత పప్పు ఉప్పు అన్న చందంగానే కొంత సంబంధాలు బీజేపీలో నాయకత్వం మధ్య ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కారణంగానే ఈటలకు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ముందు వెనుక ఆడుతోంది అని కూడా పార్టీ వర్గాలు అంటూనే ప్రకటనలో కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్కే అధ్యక్ష పదవి అనేది కూడా చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా కొంత ప్రకటనకైతే మాత్రం కొంత బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే తెలంగాణ సమాజంలో గుడ్ విల్ ఉండటం, బీసీ నేత కావడంతో ఈటలకు కొంత పగ్గాలు అప్పచెప్పడం మేలని హైకమాండ్ భావిస్తుంది. అదే సమయంలో తొలి నుంచి బీజేపీలో ఉన్నటువంటి కొంత బండి సంజయ్ కానీ, ఆయన వర్గం కానీ ఆయన మాట తీసేసి కొంత ముందుకు బీజేపీ హైకమాండ్ అడుగు వేరేటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇట్లా నేతల మధ్య ఆధిపత్య పోరుతో బీజేపీ సతమతమవుతుంది. అధ్యక్షుల పదవి కూడా మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.